శ్రీమాత్రే నమః. కుంభరాశి వారు జూలై నెలలో అతిపెద్ద అద్భుతం చూడబోతున్నారు. కుంభరాశి వారు జూలై నెలలో శివానుగ్రహంతో మీకేం జరగబోతుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారు నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది. ఇంకా అంతకంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో ఇంకా మీరు పూర్తిగా వినగలుగుతారనమాట. ఎందుకంటే ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సినటువంటి, మీకు కావాల్సినటువంటి, మీ జీవితానికి అవసరమైనటువంటి, ఉపయోగపడే ఎంతో సమాచారం అనేది ఉంది. అంత అద్భుతాలు అసలు ఈ జూలై నెలలో ఏం జరగబోతుంది అంటే ఏంటి అనేది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అంతా కూడా అర్థమవుతుంది. కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభము అంటే నిండుకుండ, అంటే కుండ అని అర్థం వస్తుంది. నిండుకుండ నిండా నీరు ఎలాగైతే ఉంటాయో అలాగే కుంభరాశి వారి మనస్తత్వం అనేది అలా ఉంటుందన్నమాట. నిండు కుండలో అంటే కుండ నిండా మనం నీటిని పోసినప్పుడు ఆ కుండలో నీళ్లు చూడండి, ఒక చుక్క కూడా మనకు కింద పడవు, అంటే ఆ కుండ తొనకదు. అలా కాకుండా సగమే నీటిని వెనక మనం కుండలో నింపినట్లయితే ఆ నీళ్ళన్నీ కూడా అటు ఇటు కదిలి మొత్తం కింద పడిపోతాయి. అలాగనమాట ఈ కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కుండ నిండా నీళ్లు నింపితే ఎలాగైతే ఉంటుందో కదలకుండా అలా ఉంటుందన్నమాట. వీరి మనసులో వీరిని ఎవరైనా కదిలించాలని చూసినా, డిస్టర్బ్ చేయాలని చూసినా, ఎంత చేసినా కూడా వీళ్ళు డిస్టర్బ్ అవ్వరు. కావాలంటే మీరు ప్రయత్నించండి, వాళ్ళను రెచ్చగొట్టండి, రెచ్చిపోరు. వాళ్ళని ఆవేశపడేటట్టుగా చేయండి, ఆవేశపడరు. వారు ఎప్పుడు రియాక్షన్ అవుతారో తెలుసా? వారి సొంత విషయాల్లో ఎవరైనా చేయి పెట్టినప్పుడు, సొంత విషయాల్లో అనవసరంగా తల దూర్చినప్పుడు, ఇలాంటి విషయాలప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు. కానీ మనం మిగిలిన విషయాల్లో ఎంత చేసినా కూడా వారిని ఏ రకంగా కూడా మనం టచ్ చేయలేము. ఎదుటి వారికి దొరికేటటువంటి మనుషులు కాదు ఈ యొక్క కుంభరాశి వారు. చాలా చాలా తెలివిగా ఉంటారు, మేధావులుగా ఉంటారు. ఆవలిస్తే పేగు కూడా లెక్క పెట్టేటువంటి వ్యక్తులుగా ఉంటారు. బయటకు ఎలా ఉంటారంటే అసలు వీరికి ఏమైనా తెలుసా, వీళ్ళేంటి ఏం పట్టించుకోరు, ఇంత పిచ్చోళ్ళ ఏంటి అనేది అర్థం కాదు, అలా ఉంటారన్నమాట పైకి. కానీ వీళ్ళు ఆలోచించినంత విధంగా వీళ్ళకి ఏం తెలియదా అనుకున్న వాళ్ళకు తెలిసేదేమో, కానీ వీళ్ళకు అన్నీ తెలిసిన మాట. ఎందుకంటే వీరి జీవితంలో కష్టాలు కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రతిదీ కూడా ఏది మంచి ఏది చెడు అనేది పూర్తిగా అంచనా వేయగలుగుతారనమాట. అంటే ఏదైనా రియాక్ట్ అవ్వాలి అని అంటే మహా పెద్ద విషయం అయితేనే రియాక్ట్ అవుతారు. మామూలుగా కొంతమంది మీరు చూడండి, చిన్న చిన్న విషయాలకి ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు, ఓవర్గా అరుస్తూ ఉంటారు, ఓవర్గా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ అంత అవసరం లేదు, కోపం తెచ్చుకుంటారనమాట. అంతలోనే పెద్ద పెద్దగా కేకలు పెట్టేసి నలుగురిలో అంటే చెడ్డ అభిప్రాయం తెచ్చుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు గయ్యాలి, వామ్మో వీడు తెగ అరుస్తాడు, నోరు వేసుకొని పడిపోతాడు అని చెప్పేసి అలా అనిపించుకుంటూ ఉంటారు. కానీ ఈ కుంభరాశి వారు ఏంటంటే చాలా చాలా సైలెంట్గా ఉంటారు. ఎంతవరకు కూడా కొండ వచ్చి వీళ్ళ మీద పడుతుంది అని అనుకున్నప్పుడు కూడా ఆ దేవుడు రాసిపెట్టి ఉంటే పడుతుంది, లేకపోతే లేదని వదిలేస్తారనమాట ఈ యొక్క కుంభరాశి వారు. కుంభరాశి వారు ఏంటంటే ఈ జూలై నెలలో కూడా చాలా బిజీగా ఉంటారు. అంటే మానసిక ఒత్తిడి అనేది, మానసికమైనటువంటి ప్రెజర్ అనేది వీరి మీద బాగా ఉంటుందన్నమాట. అంటే మీరు చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి, కొన్ని కొన్ని పనులు అయితే పెండింగ్లో కూడా ఉంటాయన్నమాట. అలాంటి పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు. అలా అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసుకుంటారు. ఈ జూలై నెలలో మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూడగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు, ప్రేమగా మాట్లాడగలుగుతారు. మీ పిల్లల యొక్క టాలెంట్ని చూసి కానివ్వండి, తెలివితేటలను చూసి కానివ్వండి, మంచిగా చదువుల్లో ఎదిగేటటువంటి దాన్ని బట్టి కానివ్వండి, వారి యొక్క మాటలను విని కానివ్వండి, ఇలా ఏంటంటే సంతోషపడటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎవరు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కూడా బిడ్డల కోసమే కాబట్టి అలాంటి బిడ్డలు మంచిగా అంటే ముద్దు ముద్దు మాటలతోటి ఆడుతూ పాడుతూ కళ్ళ ఎదురుగా తిరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం అనేది ఏమీ ఉండదన్నమాట. వారి కోసమే ఎంత కష్టమైనా సరే మనం పడవలసి ఉంటుందని ఇష్టపడుతూ ఉంటాము. ఏది ఇవ్వడానికైనా కుంభరాశి వారు ఎంతగానో తపన పడుతూ ఉంటారనమాట. వారి భవిష్యత్తు కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారనమాట. వారికి మంచిగా స్థిరాస్తులు పోగు చేయాలి అని, వారికి చదువులో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని చెప్పి ప్రతిక్షణం కూడా కుటుంబం గురించి, వారి యొక్క సంతానం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులుగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చెప్పుకోవచ్చు అనమాట. వీరి వ్యక్తిత్వం అనేది చాలా మంచిదండి. అలాగే వీరి కళ్ళ ఎదురుగా ఎవరైనా కాస్త ఇబ్బంది పడుతున్నా కూడా వెంటనే కరిగిపోతారనమాట. మనసులో ఎంత కోపం ఉన్నా కూడా వారితో గతంలో గొడవ అయినప్పటికీ
ఈ కుంభరాశి వారు వారిని ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోయి మళ్ళీ జాలి పడిపోవటం, వారికి ఏదైనా సలహా ఇవ్వటం చేస్తూ ఉంటారనమాట. కుంభరాశి వారితో స్నేహం అనేది ఒక అదృష్టము. కుంభరాశి వారిని జీవిత భాగస్వామిగా చేసుకున్న వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. అంటే వారు ఎవరైతే కుంభరాశి వారిని వివాహం చేసుకుంటారో వారి యొక్క వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుందన్నమాట. అంతకుముందు కలిసిబాటు తక్కువగా ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు బాగా కలిసి వస్తుంది. సంపాదనను బాగా చూడగలుగుతారు. డబ్బు చేతిలో ఉంటుందన్నమాట. ఒక్కొక్క రూపాయి చూసే కొద్దీ వారిలో ఇంకా ఆశ అనేది, ఇంకా సంపాదించాలనే ఒక తపన కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే కుంభరాశి వారు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఏదైనా పొదుపు చేయగానే డబ్బును పొదుపు చేసి ఆ డబ్బుతోటి ఏంటంటే బంగారం కొనుగోలు చేసుకుంటూ ఉంటారన్నమాట. మీరు గమనించినట్లయితే కుంభరాశి వారికి ఎప్పుడు కూడా వారి యొక్క ఒంటి మీద ఎప్పుడూ బంగారం ఉంటూనే ఉంటుందన్నమాట. అలాగే బంగారాన్ని బాగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అంటే లక్ష్మీదేవి వారి ఒంటి మీద ఉండటానికి ఎప్పుడూ కూడా ఇష్టపడుతుందని చెప్పుకోవచ్చు. మరి బంగారం అంటే లక్ష్మీదేవి స్వరూపమే కదండి. బంగారంలో లక్ష్మీదేవి ఉంటుంది కదా. మరి అలాగే ఏంటంటే కుంభరాశి వారిని లక్ష్మీదేవి ఇష్టపడుతున్నట్లే కదా. అలా కుంభరాశి వారు ఏంటంటే అదృష్టవంతులుగా లక్ష్మీ అనుగ్రహం ఉన్నవారిలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరికి శివానుగ్రహంతో ఈ నెలలో మంచిగా కలిసి రాబోతుంది. మీరు ఏంటంటే శివాలయానికి వెళ్తారు. సోమవారం రోజున చక్కగా శివాలయం దగ్గర మీరు ఏం చేస్తారంటే చక్కగా ఏదైనా ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళేసి ఆ శివుడికి ఏంటంటే ఒక చెంబుడితో అభిషేకం చేయండి. లేకపోతే పసుపు నీటితో అయినా అలాగే పంచదార నీటితో అయినా దేనితోనైనా కూడా మీరు చక్కగా శివయ్యకు అభిషేకం చేయొచ్చు. మనం కుంకుమ నీటితో తప్ప మీరు ఎలా అభిషేకం చేసినా కూడా ఆ తండ్రి పొంగిపోతాడనమాట. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. కుంకుమ నీటితో మాత్రం శివుడికి అభిషేకం చేయకూడదండి. ఎందుకంటే శివుడు ఎప్పుడూ జపంలో ఉంటారు. ఆయనకి చల్లదనాన్ని ఇచ్చే గంధం నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేయాలి. దేశం యొక్క బాగు కోసం, ప్రజల యొక్క సుఖ సంతోషాల కోసం, మన కష్టాలు అనేటివి కూడా తొలగించడం కోసం ఆ తండ్రి ఏంటంటే ధ్యానంలో ఉంటారు. ఆ శివయ్యకి ఏంటంటే 3 కన్నులు అంటే 3 కళ్ళు ఉంటాయి. అలాగే 3వ కన్ను ఉంటుందన్నమాట. పైన నుదుటి భాగంలో అక్కడ మీరు కుంకుమలు పెట్టినప్పుడు ఏంటంటే శివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట. అంటే ధ్యానభంగం కలిగి ధ్యానంలో నుంచి బయటికి వచ్చినప్పుడు శివుడికి వచ్చేటువంటి ఆగ్రహానికి ఇక మనకి ఎలాంటి శిక్ష పడుతుందో చెప్పలేమండి. కాబట్టి శివుడికి ఎప్పుడూ కూడా నుదుటిన కుంకుమ ధరించకూడదు. అలాగే కుంకుమ నీటితో అభిషేకం చేయకూడదని చెప్పేసి, అలా చేస్తే 3వ కన్ను తెరుస్తాడని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. శివుడు 3వ కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయమే కదండి. అంతగా మనం వచ్చేటువంటి శిక్ష భరించడం అసలు మన వల్ల కాదనమాట. కాబట్టి పొరపాటును కూడా కుంకుమ అభిషేకం చేయవద్దు. ఇక మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. అలా చేయటం వల్ల మంచిగా మీకు పుణ్య ఫలితం అనేది దొరుకుతుంది. చక్కగా మీరు సంతోషంగా ఉంటారు. పంచదార నీటితో చేస్తే చక్కగా సంపాదన పెరుగుతుంది. తేనెతో అభిషేకం చేయవచ్చు. దానిమ్మ గింజలతో అభిషేకం చేయవచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోవచ్చండి. అలా చేసుకొని శివుడు ముందర తర్వాత మళ్ళీ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మామూలు నీటితో కూడా మళ్ళీ అభిషేకం చేసేసి ఆ తండ్రికి మారేడు దళం పెట్టి మారేడు దళం మీద మీరు దీపం వెలిగించినట్లయితే మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. గత జన్మల యొక్క పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ శివానుగ్రహంతో మీ జీవితం ఎలా మలుపు తిరుగుతుందో మీరు గమనించండి. ఎంత చక్కగా ఉంటారో చూడండి. ఎంత సంతోషంగా ఉంటారో తెలుసుకోండి. మీకు ఏంటంటే మానసికత సంతోషం అనేది ఉండదు. కుంభరాశి వారిని చూడండి, అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు. ఎందుకో గాని అంటే మీరు అందరూ డబ్బు ఉన్న వాళ్ళమే ఉంటామండి అనే సందేహం లేదు. ప్రతి ఒక్కరికి డబ్బు లేకపోతే కొంతమంది కోటీశ్వరులు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు, పేదవారు ఉంటారు. దైవానుగ్రహంతో మీకు చక్కగా జరిగిపోతుంది. కష్టపడే వారైనా ఆ తండ్రి దయ చూపిస్తాడు. ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు. ఆ తండ్రి మనకి కష్టపడే శక్తి ఇవ్వకుండానే ఒక పనిని చూపించకుండానే మనం వెళ్ళి చేసుకొని రాగలుగుతున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. అలాగే మీకు ఏంటంటే మనశ్శాంతి అనేది ఉండదు. ఎప్పుడూ కడుపులో ఏదో భయం, ఏదో ఆలోచనలు, ఏదో మనశ్శాంతి ఉండదు. పడుకున్నా నిద్ర పట్టదు. ఇలా ఏంటంటే ఏదో కోల్పోయినట్లుగా బాధపడుతూ ఉంటారనమాట. కాబట్టి మీరు ఏంటంటే చక్కగా ఏదైనా ఒక సోమవారం రోజున ఇలా చేయండి. మీకు మనశ్శాంతి అనేది ఎంత కావాలో అంత వస్తుందన్నమాట. ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి సంపాదన ఏమిటో తెలుసా? మనశ్శాంతి. మనశ్శాంతి నిర్మించినటువంటి సంపద ఎక్కడా దొరకదు. ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మనశ్శాంతి కానివ్వండి, ప్రేమను కానివ్వండి, అభిమానాలను కానివ్వండి ఎక్కడా కొనుక్కోలేం. అవి మనకి దైవానుగ్రహంతో దేవుడు ఇవ్వాలన్నమాట. కాబట్టి అది మన యొక్క మంచి మనసుతో, మన యొక్క దైవానుగ్రహంతో, ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతో ఇలాంటి అద్భుతాలు అన్నీ కూడా
జరగలుగుతున్నాయి అన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేయండి. కుంభరాశి వారి మీద ఎంతమంది ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా మీ దగ్గరకు రానివ్వడు ఆ శివయ్య. మిమ్మల్ని తాకలేరు. ఇక దీనితో పాటుగా మీరు ఏం చేస్తారంటే బయటకు మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఒక యాలుక్కాయ, ఒక లవంగం, అలాగే దాల్చిన చెక్క ముక్క, ఈ మూడింటిని కలిపి మీ ఎడమ జేబులో కానీ ఎడమ చేతిలో కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే జేబులో అయినా హ్యాండ్ బ్యాగ్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా వెళ్ళడం వల్ల మీ మీద నరదృష్టి అనేది పడినా అది మిమ్మల్ని తాకి ఏమీ చేయకుండా ఉండటానికి ఈ 3 అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ 3 కూడా మనకు శుభము ద్రవ్యాలతో వంటగదిలో దొరుకుతాయి. ఈ మూడింటిని తీసుకొని జేబులో పెట్టుకోండి, లేకపోతే పర్సులో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఎటువంటి నెగిటివ్ అనేది మిమ్మల్ని తాకలేదు. కాబట్టి చక్కగా ఇలా చేసేయండి. ఈ జూలై నెలలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఆ డబ్బును చూసి సంతోషపడటం అనేది జరుగుతుంది. కొంతమందికి డబ్బులు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా మీకు ఖచ్చితంగా చేతికి వస్తాయండి. ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం కుదిరిపడుతుంది. మనశ్శాంతి దొరుకుతుంది. దైవానుగ్రహంతో పిల్లల వల్ల సంతోషపడటం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఉద్యోగ అవకాశాలు చక్కగా దొరుకుతాయండి. ఇబ్బంది లేదు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. కోర్టు కేసులు కూడా అనుకూలంగా ఉంటాయి. మీకు రావాల్సిన సొమ్ము ఎక్కడ ఉన్నా కూడా మీకు అందుతుంది. మీకు దైవం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారండి. ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకుంటూ ఉండండి. సోమవారం, శుక్రవారం, శనివారం చక్కగా దేవాలయాలకు వెళ్ళడం, దీపారాధన చేసుకోవడం ఇలాంటివి చేయటం వల్ల మీ జీవితం ఇంకా అద్భుతంగా మారుతుంది. అలాగే జూలై నెలలో కూడా ప్రయాణాలు చేసే అవకాశం అనేది అవకాశం ఉంది. ప్రయాణాలలో సంతోషపడతారు. బంధువులతో కలిసి ఆ యొక్క ఒత్తిడి అంతా కూడా మర్చిపోయి ప్రశాంతంగా నవ్వుకోగలుగుతారు. ప్రేమించిన వారితో, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుకోవటం అనేది కూడా జరుగుతుంది. ఈ జూలై నెలలో అయితే మీకు ఇలా ఉందండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.